అవయవదానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, కావున అపోహలు వెడనాడి అవయవదానం చేసేందుకు ప్రజలంతా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జీవన్ దాన్ ఆధ్వర్యంలోని అవయవదాన అవగాహన కార్యక్రమం విశాఖ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారుగా 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, ఇంతమందికి అవయవాలు లభించకపోవడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమేనన్నారు. అవయవదానం చేయగలిగి ఉన్నప్పటికీ కూడా అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. దీనిపై వైద్య సిబ్బంది, ఎన్జీఓలు ప్రజలకు అవగాహన కల్పించి అవయవదానంకు ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ పి సంపత్ కుమార్, వింగ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. I request Dr. Y. Sivnagendra Reddy Garu, Chairman, Indian Red Cross Society. Very good morning to all of you. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ మనం గత 15 రోజుల నుంచి చేసుకుంటున్నాము. నీలైనటువంటి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరధ్వనలతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసినటువంటి డాక్టర్ మరియు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఆర్గాన్ డొనేషన్ ఇంత ఘన Act of kindness to just help another person. हिमाचल यमुना गंगा उत्संगदायक जय हे भारत भाग्य जय हे जय जय जय. You can imagine the scale of necessity for organs and the kind of donations and transplants that is taking place. మనం గత సంవత్సరం కేవలం 136 చేయగలిగాము. Not because we don't have the capacity, not because we don't have the hospitals. It's because lack of people coming forward to donate. ఎక్కువ మంది అవయవదానానికి ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి మనము మేలు చేసే అవకాశం మనకి దొరికేది. అన్ఫార్చునేట్లీ దీని గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఆర్గన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా అది రెసిపియంట్కి చేరుతుంది, అది సరిగా చేరుతుందా, దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ హియర్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. యు ఆర్ ద పీపుల్ హూ విల్ బి ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్ అండ్ whenever a specialist says, ఇప్పుడు నేను చెప్పడానికి as doctors, as nurses, as other health staff మీరు చెప్పడానికి చాలా తేడా ఉంది. క్యాంప్స్ జరగకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశమే తప్ప ఏ విధంగానూ వాటిని రెస్ట్రిక్ట్ చేద్దామనో ఇబ్బంది పెడదామనో అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పేదల్ని టార్గెట్ చేసి గుర్తింపు లేనటువంటి వాళ్ళని, సమాజం పెద్దగా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి కొన్ని సంఘటనలు మన దేశంలో చాలా జరిగాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం కార్యక్రమాన్ని చాలా 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 టైట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకే ఒక హర్డిల్ ఏంటి అంటే, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు కుటుంబ సభ్యులందరూ ఒక చోట లేనప్పుడు ఇదొక చాలా సమస్యగా ఉంటుంది. దానికి కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రపోజల్ పంపించి మనం ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కానీ ఆర్ అదర్వైజ్ మాకు మామూలుగా మెజిస్ట్రియల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రెవెన్యూ అధికారులు ఉంటారు, లైక్ సబ్ కలెక్టర్ కానీ, అలాంటి వాళ్ళ సమక్షంలో ఒక స్టేట్మెంట్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇది ఏం కాకుండా సహజ మరణంలో మనం కళ్ళు దానం చేసేటువంటి అవకాశం ఉంది, కార్నియా దానం చేసే అవకాశం ఉంది. దీనికి కూడా కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి మనకు అవసరం ఉంది. కాబట్టి మనం కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ ఒప్పించి సాధ్యమైనంత మందికి
వాళ్ళకి కళ్ళు కోల్పోయినప్పుడు మనం కళ్ళు ఇచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు నింపొచ్చు. సో ఈ విధంగా ఎన్ని రకాల ప్రసార మనకు మాధ్యమాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఒక్కొక్కరు కనీసం ఉన్న వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేసి మనము వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ అనేటువంటిది అవసరం. ఇందాక నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు బీపీ, షుగర్స్, జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క అవయవదానం చేసే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. సో ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి విల్లింగ్నెస్ ఉన్నప్పటికీ కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం హెల్తీ లివింగ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని ద్వారా ముందు మనం ఆరోగ్యంగా ఉండి ఒక 8 మందికి మన జీవితంలో ఒక మంచి అవకాశం కలిగించేటువంటి భాగ్యం నాకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి, వైద్య సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. విమ్స్ డైరెక్టర్ మరియు జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్. ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా మనము అవయవదానం మీద అవగాహన కల్పిస్తూ గత 15 రోజులుగా మనము అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాము. దానిలో చివరిలో భాగంగా ఈరోజు 13 ఆగస్టు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా విమ్స్ ఉడా చిల్డ్రన్ థియేటర్ యందు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు మరియు 1500 నుంచి 2000 మంది వరకు ఇచ్చేసినటువంటి డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది మధ్య ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల మనము గణనీయంగా అవయవదానాలని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని పెంచిన సందర్భంగా మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ అనే అవార్డు తీసుకోవడం జరిగింది. అది గౌరవ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ద్వారా మేము 3వ తారీఖున తీసుకోవడం జరిగింది. అలాగే 2వ తారీఖున కూడా విజయవాడ లోపల గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల మీదుగా ఈ అవయవదాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా చేసినటువంటి అవయవదాన సదస్సులో మనము డోనార్ ఫ్యామిలీస్ని ఫెలిసిటేట్ చేయడము, ఎక్కువ ఆర్గాన్స్ రైజ్ చేసినటువంటి హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడము, ఇవన్నీ జరిగాయి. మనకి దాదాపుగా 5 లక్షల మంది వరకు భారతదేశం లోపల ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 3800 పైచిలకు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.